హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ తేజాన్ మినీ బ్లాగ్స్. మనం ఈరోజు విఎన్తో ఎలా ఎడిటింగ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. విఎన్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది, అది ఈజీగానే ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఎక్కించాక అలా కనిపిస్తుంది ఫస్ట్ చూపించినట్టుగా. అలా పిక్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్ళిద్ది. ఇలా వస్తుంది అన్నమాట. కింద ప్రొవైడ్ చేసినవి ఎఫెక్ట్స్ అన్నమాట. కలర్స్ మార్చుకోవచ్చు, ఫిల్టర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. రౌండ్గా తిరగాలంటే, ఫేస్ ఇలా దగ్గరికి వచ్చి దూరంగా వెళ్ళాలన్నా ఎఫెక్ట్స్ యూస్ చేయొచ్చు. క్రాప్ చేయొచ్చు మనం వీడియోని, అదే ఫోటోని క్రాప్ చేయొచ్చు ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే, లేదంటే ఒరిజినల్లో ఉంచేయచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, దీనికి బార్డర్స్ కూడా అప్లై చేయొచ్చు. ఇది ట్రిమ్ చేయొచ్చు, స్లోగా చేయొచ్చు, వీడియోని ఫాస్ట్గా కూడా చేయొచ్చు. 0.1 అంటే స్లో, 2 అంటే స్పీడ్గా వెళ్ళిద్దని అర్థం. టెక్స్ట్ అన్నమాట. వాళ్ళు కొన్ని టెక్స్ట్లు ఇస్తారు, దాంట్లో మోడిఫై చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మనం నార్మల్ టెక్స్ట్ కూడా తీసుకోవచ్చు. ఆ టెక్స్ట్కి మళ్ళీ మనం కలర్స్ వేయచ్చు. ఇక్కడ కలర్స్ కనపడుతుంది కదా, రౌండ్ కదా, కింద కలర్స్ అన్నీ, అది ప్రెస్ చేస్తే కలర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఈ టెక్స్ట్ని మనం మోడిఫై చేయొచ్చు, బ్లింక్ అయ్యి అలా కనపడుద్ది. ఇప్పుడు ఇది వీడియో అంతా పెద్దగా అయిపోయింది కదా, బ్యాక్ సైడ్ ఒకటి వస్తుంది, అది మనం డిలీట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కలర్స్ మార్చుతున్నా. ఎటైనా మనం మూవ్ చేసుకోవచ్చు ఆ టెక్స్ట్ని. మ్యూజిక్ అన్నమాట, మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం, ఇక్కడికి వస్తాయి. మ్యూజిక్ అనే క్లిక్ చేసి మ్యూజిక్ లైబ్రరీలోకి వెళ్ళాలి. వెళ్ళగానే కొన్ని సాంగ్స్ ఉంటాయి, అక్కడ యూజ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సాంగ్ వస్తుంది అన్నమాట. మనకి ఏ బీట్ కావాలంటే ఆ బీట్ మనం విని అక్కడ ఫార్వర్డ్ చేసుకొని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. అక్కడ రికార్డ్ అని ఉంది కదా, అక్కడ యూస్ చేసి యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. విత్ సాంగ్తో కూడా చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించింది అనేది వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇలా వస్తుంది అన్నమాట. ఒకసారి మనం చెక్ చేసుకొని, ఇప్పుడు ఫేసెస్ అన్నీ కట్ అయిపోయాయి కాబట్టి మనం 16:9లో ఉన్నదాన్ని 3:4లోకి మార్చుకోవచ్చు. అప్పుడు ఫేసెస్ అన్నీ క్లారిటీగా కనిపిస్తాయి. మీరు ఒకసారి చూసేయండి. అలా రైట్ మార్క్ మీద క్లిక్ చేయగానే కంప్లీట్ అయిపోద్ది వీడియో. ఇలా వాయిస్ ఒకసారి అంతా చూసేసి పైన బ్లూ కలర్ మార్క్ ఉంది కదా రైట్ సైడ్ టాప్లో, అది ప్రెస్ చేస్తే నెక్స్ట్ వేసుకోకుండా. ఇప్పుడు ఆటో మాన్యువల్ అని ఉంది కదా, ఆటోలో ప్రెస్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నార్మల్ వీడియోస్కి అయితే, యూట్యూబ్లో పెట్టడానికైతే మాన్యువల్లో చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. ఆ మాన్యువల్లో కూడా సైజెస్